నా పేరు చిన్నరెడ్డయ్య. నా పేరు డాక్టర్ చిన్నరెడ్డయ్య. ద్రవిడ విశ్వవిద్యాలయ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. దాదాపు 2 నెలల నుంచి మా యూనివర్సిటీ మీద మీడియాలో, న్యూస్ పేపర్లలో అయితే ఏమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఏమి, మా యూనివర్సిటీ మీద ప్రచారం అవినీతి, లంచగొండితనం, బంధుప్రీతి జరుగుతున్నదనేసి వస్తున్నది. ఈ విషయంలో మేము మా ఉన్నతాధికారులను కూడా అడగడం జరిగింది. దీంట్లో తక్కువ ఒప్పులేంటి, అసలు తప్పులు జరిగాయా లేదా, తప్పులు జరిగింటే కనుక దీనికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. అధికారులు దీని మీద స్పందించి దీని మీద కమిటీ వేస్తాము, దీన్ని తప్పులు ఎవరున్నా ఉంటే కనుక బయట పెడతామని చెప్తున్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం ద్రవిడ భాషా సంస్కృతులను పరిరక్షించేదానికి, దాని మీద పరిశోధించేదానికి, అధ్యయనం చేసేదానికి ఉద్దేశించబడి ఉంది. అంతవరకు మా యూనివర్సిటీ ఏ విషయంలో కూడా వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం రాలేదు. ఎప్పుడైతే మా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ కంటిన్యూయింగ్ SDCE డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి మా యూనివర్సిటీ మీద కారుమేఘాలు, నీరు నీడలు కమ్ముకుంటున్నాం. మేము ఈ విషయం మీద గవర్నర్ ద్విసభ్య కమిటీని నియమించింది. ద్విసభ్య కమిటీకి మా టీచింగ్ అసోసియేషన్ సంపూర్ణ సహకారాలు అందజేసి ఈ విషయంలో నిజాలని వెలికి తీసి దోషులని శిక్షించాలనేసి మేము కోరుకుంటున్నాం. అవసరమైతే ఈ విషయంలో CBI చేత కూడా ఎంక్వైరీ చేసి ఎవరైనా ఆర్థికంగా నేరాలకి పాల్పడింటే కనుక వాళ్ళని కూడా శిక్షించాలని మా అసోసియేషన్ తరఫున మీడియాని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు హర్షవర్ధన్ అండి. నేను ద్రావిడ విశ్వవిద్యాలయ అధ్యాపక సంక్షేమ సంఘానికి సెక్రటరీని. మా మిత్రులు ఇప్పుడే ప్రెసిడెంట్ డాక్టర్ చిన్నరెడ్డి గారు చెప్పినట్టు మేము ఒక ముందడుగు వేశాము. ఇన్నాళ్ళు అధ్యాపకులందరూ కూడా ఏం జరుగుతుందో తెలియక ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరూ బయటికి వచ్చి ఏకమవుతున్నారు. ప్రధానంగా దీంట్లో 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈ విశ్వవిద్యాలయం 4 రాష్ట్రాలకు సంబంధించింది, 4 రాష్ట్రాల సంస్కృతికి సంబంధించింది. అటువంటి సౌత్ ఇండియన్ ఇంటిగ్రిటీ తేవాల్సిన ప్రదేశంలో మనకి గత కొద్ది కాలంగా ఒక కుహానావాదం, అంటే ప్రాంతీయవాదం, కులతత్వం, అలాగే ఫ్యూడల్ సంస్కృతిని పెంపొందింపజేయాలని ఒక 2-3 సంవత్సరాలుగా ఒక ప్రాజెక్టు జరుగుతోంది పైనుంచి. దీన్ని ఇప్పుడిప్పుడే అధ్యాపకులందరూ గమనించడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా ఈరోజు క్వశ్చన్ చేయడం జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం అని నేను చెప్తున్నాను. ఇలాగే చాలా విషయాల్లో క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాల్లో క్వశ్చన్ చేస్తూ ముందుకెళ్తూ ఈ సంస్థ యొక్క మనుగడని, ఈ సంస్థ యొక్క రెప్యుటేషన్ని, అధ్యాపకుల రెప్యుటేషన్ని, విద్యార్థుల ఫ్యూచర్ని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మేము పోరాటం సాగిస్తామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు యూనివర్సిటీలో జరిగింది మీ వరకు నిజమైన తెలుస్తుంది, లేదంటే ఇది మా మీడియాలో వచ్చిన దానికోసం మీకు యూనివర్సిటీలో జరిగింది నిజమైన భావిస్తారు, మీడియాలో వచ్చిన కథనానికి మేము ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నామండి. లోపల ఇంత జరుగుతోందన్న విషయం చాలా మంది టీచర్లకు తెలియదు. ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నాం. ఇందులో ఎంతో కొంత అవినీతి జరుగుతోందని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ అవినీతిని రూపుమాపడానికి మా వంతు సహాయం మేము చేస్తామని దృఢంగా తెలియజేస్తున్నాం.